వివాహంలో వచ్చే విద్యావాసులతో వచ్చే అహంతో కూడుకున్న సినిమానే ఇదని చెప్పారు. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైనట్టుంది. కాకపోతే సూపర్‌గా అర్థమయ్యేటట్టు అండ్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మే 17న ఆహాలో అఫ్‌కోర్స్ నేను చెప్పి అలిసిపోయా నన్ను ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇది. ఆహాని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నేను దాన్ని తీసేయాలని అనుకుంటున్నాను. బికాజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు. ఇంకా మనం వేరే దగ్గరికెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పాలి. వేరే కంట్రీకెళ్ళి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ శ్రీనివాస్ గారు అప్పుడే నవ్వుతున్నారు. సో యెస్ అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత మంచి కంటెంట్‌తో ఆహా ఆల్వేస్ మనల్ని పలకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎండల్లో హ్యాపీగా మీరు బయటికెళ్ళకండి. 17th అయితే మేము ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నాం అనమాట. వీళ్ళది మాత్రం ఈగో కానీ మీకు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఉన్నారు. సో మణికాంత్ గారు ఒక మంచి స్క్రిప్ట్‌తో మనందరినీ పలకరించడానికి ఈ చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో ఆహాతో మన ఇంటికి వచ్చేస్తున్నారని చెప్పాలి. మే 17న విద్యావాసుల అహం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది ఆహాలో. సో దానికంటే ముందు ఇప్పుడు మనం ట్రైలర్‌ని చూసేద్దాం ఇక్కడ. సో యెస్ ముందుగా నేను ప్రొడ్యూసర్స్‌కి అండ్ ఇక్కడ ఉన్న వారందరికీ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను. బికాజ్ ఎంత కంటెంట్ అయితే రిలీజ్ అయ్యేదో అంత కంటెంట్‌కి చాలా చాలా మంచి వ్యూస్ రావడం జరిగింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం జరిగింది. మహేష్ గారికి అండ్ లక్ష్మీ నవ్య గారికి ఫస్ట్‌లీ కంగ్రాచులేషన్స్. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. అండ్ అలాగే సో ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చిన కళ్యాణి మాలిక్ గారి గురించి ఏం చెప్తాం చెప్పండి. అండ్ సూపర్బ్ ట్యూన్స్ ఇస్తూ ఉంటారు. అంటే మ్యూజిక్ రకరకాలుగా ఉంటుంది. కానీ మూడ్‌ని బట్టి దాన్ని హాయినిస్తూ ఉంటుంది. కానీ ఈయన మ్యూజిక్ మూడ్‌ని మార్చేస్తూ ఉంటుంది. సో అంత హాయినిచ్చే సంగీతాన్ని ఆయన సమకూర్చి మరింత కంటెంట్‌ని మరొక ఎత్తులో నిలుపుతారని చెప్పాలి. సో దీనికి కళ్యాణి మాలిక్ గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఇక కోట బొమ్మాలి పిఎస్‌ని మనం చూడడం జరిగింది. లింగ్ 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 లింగిడి. సో ఈ పాట ఎంత ఫేమసో ఆ సినిమా ఎంత ఫేమసో మనందరికీ తెలుసు. ఆహాలో కూడా దాని తర్వాత మనందరినీ పలకరించడం జరిగింది. సో ఈ కాంబో మరొకసారి రిపీట్ అయ్యి మనందరి ముందుకి వచ్చేస్తుందనమాట విద్యావాసుల అహంతో. అయితే ఇంత ఇంట్రో చెప్తే ఈ మధ్యకాలంలో లైవ్‌లు ఇవ్వట్లేదంట. టీజర్ ట్రైలర్ అయిపోయిన తర్వాత నుంచే లైవ్ ఇస్తున్నారంట. అందుకని నేను కూడా కొన్ని మాటలు ఇక్కడితో కట్ చేసి ఫస్ట్ టీజర్‌ని చూసేద్దాము. ముందు మనల్ని పలకరించిన. సో కెన్ వి హావ్ టీజర్ ఆన్ స్క్రీన్? దాంపత్యం యొక్క విలువ ఏమిటో చెప్పే చిన్న కథ ఒకటి చెప్తాను. విద్య, నేను వాసు. నాకు ఏ పెళ్లి అక్కర్లేదు. పెళ్ళొకటేరా వద్దనుకుంది. అమ్మాయిల్ని పడేయడం కష్టం కాదు మాస్టర్, అమ్మాయిలతో పట్టడమే కష్టం. పెళ్ళెప్పుడు చేసుకోవచ్చు కదా, పని అయిపోద్ది. రేపు నాకు సెలవు కావాలి. దేనికి పెళ్లి చూపులా? మద్యం అలవాట్లేదా? మధ్యాహ్నం అలవాట్లేదు. ఈగో గురించి నాలెడ్జ్ మాత్రమేనా, ఈగో కూడా ఉందా? నాకు అస్సలు నమ్మొచ్చా? నమ్మాలండి, నమ్మకమే జీవితం. మంచిది, ఎందుకంటే ఇద్దరికి ఉంటే కష్టం. ఎందుకంటే మంచిది, ముందు నుంచి మనకు వచ్చి తిప్పుకుంటే బెటర్. మరి అబ్బాయి నువ్వు కొంచెం ఈగో తగ్గించుకోవాలా? ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయినా నా ఈగో కాంప్రమైజ్ అవును. సరే చెప్పు, నువ్వు స్టార్ట్ చేస్తావా నన్ను స్టార్ట్ చేయమంటావా? నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ముందు నువ్వు స్టార్ట్ చేసావంటే తర్వాత నేను చెల్లరైపోతాను. ఏస్తాం. ట్రైలర్ 2 సార్లు ఏస్తాం. ఇది ఆల్రెడీ ముందే వచ్చింది కాబట్టి మనకి మీరు హ్యాపీగా యూట్యూబ్‌లో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చూడొచ్చు. దీని తర్వాత సేవ్ చేసి పెట్టండి ఆ వన్స్ మోర్‌ని ఇప్పుడు అంటారు కాబట్టి. సో దానికంటే ముందు ట్రైలర్ లాంచ్ అవ్వాలంటే ఇక్కడున్న టీమ్ అందరూ కలిసి ఒకసారి ట్రైలర్ లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. ఒకసారి మైక్ అటు ఇవ్వరా? అక్కడికి. హలో కిరణ్, ఆరెంజ్ షర్ట్ ఎంత బ్రైట్‌గా కనిపిస్తే మాత్రం ఆ అబ్బాయికే మైక్ ఇస్తారా ఏంటి? అటు ఇవ్వండి. రాహుల్, శివాని గారు, కళ్యాణి మాలిక్ గారు అండ్ అమ్మాయిల్ని పడేయడం ఈజీ అయిన డైరెక్టర్ గారికి పడడం కష్టం. ఫస్ట్ విద్యా నుంచి మొదలెడదాం. విద్యా నుంచి మొదలు పెడదాం. కరెక్ట్. ఎందుకు సార్ స్వీట్ వాయిస్ అనా? ట్రైలర్ లాంచ్. ఒకసారి అందరూ ఒక పని చేద్దాం వరుసగా. ఒక్క నిమిషం నేను వస్తాం. అలా కాదు నేను ఎవరి దగ్గర మైక్ తీసుకొస్తే వాళ్ళు ట్రైలర్ లాంచ్ అలా చెప్పాలన్నమాట. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్పండి, మరీ లేట్ కాకుండా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్.
ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్. అమ్మయ్య ట్రైలర్ లాంచ్. సో లైట్స్ ఆఫ్. విద్యావాసుల అహం ట్రైలర్ ప్లే. కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకి వాళ్ళ ఆహాలే చాలు. ఆది దంపతులేముందరో. వారానికి ఒక రోజు నువ్వు వంట చేయాలి. మిగతా రోజులు వండుతావు బంగారం. ఆ నోటుతో కొంచెం తగ్గించుకొని నేను చెప్పేది పూర్తిగా విను. నైట్ ఆఫీస్ పార్టీ ఉంది. సారీ బిజీ అది జస్ట్ నీ హిట్ వెయిటే కదా. నీ అసలు వెయిట్ ఎంతో? నీ శాలరీ కన్నా తక్కువేలే. తాగావా? నీకు భయపడాలా? తాగలే. నెక్స్ట్. మన పేరెంట్స్ ఉన్నంత వరకు మనం సరిగ్గా ఉంటాం. పెళ్ళమే ప్యాకెటే. ఫుడ్ని బిడ్డుని గొడవలతో కలపకూడదు. ఇంకేంటి మరి? కండిషన్స్ నువ్వే పడతావు, కంట్రోల్లో నువ్వే ఉంచుతావా? హలో వాసు ఫ్రమ్ వైజాగ్. నువ్వు నా కంట్రోల్లో ఉంటున్నావని అనుకుంటున్నావు అంతే, కానీ నువ్వే ఉండట్లేదు. ఆఫీసులో తీసుకున్న నిర్ణయం జీవితానికి అంత మంచిది కాదు. ఆలోచించి డెసిషన్ తీసుకో. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కారణం లేని కోపం, ప్రేమను మించిన పౌరుషం. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది. నారదుని మనసు వివాహం మీదకి వెళ్ళిందే. హెల్మెట్ వాడట్లేదా? పెళ్ళైంది కదా. అరవండి ఇప్పుడు వన్స్ మోర్ అని. ఇందాకెవరో గట్టిగా అరిచిన మనిషి ఎక్కడున్నారు? యా, కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకి వాళ్ళ ఆహాలే చాలు. ఆది దంపతులేముందరో. వారానికి ఒక రోజు నువ్వు వంట చేయాలి. మిగతా రోజులు వండుతావు బంగారం. ఆ నోటుతో కొంచెం తగ్గించుకొని నేను చెప్పేది పూర్తిగా విను. నైట్ ఆఫీస్ పార్టీ ఉంది. సారీ బిజీ అది జస్ట్ నీ హిట్ వెయిటే కదా. నీ అసలు వెయిట్ ఎంతో? నీ శాలరీ కన్నా తక్కువేలే. తాగావా? నీకు భయపడాలా? తాగలే. నెక్స్ట్. వాసు. మన పేరెంట్స్ ఉన్నంత వరకు మనం సరిగ్గా ఉంటాం. పెళ్ళమే ప్యాకెటే. ఫుడ్ని బిడ్డుని గొడవలతో కలపకూడదు. ఇంకేంటి మరి? కండిషన్స్ నువ్వే పడతావు, కంట్రోల్లో నువ్వే ఉంచుతావా? హలో వాసు ఫ్రమ్ వైజాగ్. నువ్వు నా కంట్రోల్లో ఉంటున్నావని అనుకుంటున్నావు అంతే, కానీ నువ్వే ఉండట్లేదు. ఆఫీసులో తీసుకున్న నిర్ణయం జీవితానికి అంత మంచిది కాదు. ఆలోచించి డెసిషన్ తీసుకో. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కారణం లేని కోపం, ప్రేమను మించిన పౌరుషం. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది. నారదుని మనసు వివాహం మీదకి వెళ్ళిందే. హెల్మెట్ వాడట్లేదా?
పెళ్ళైంది కదా. ఓ మ్మ్. యా సూపర్. సో ఫస్ట్లీ మణికాంత్ గారికి ఆ క్రెడిట్ ఇచ్చేయాలి. చాలా 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 ఎంటర్టైన్ చేయడానికి ఈ ఫిలింని మనందరి ముందుకు తీసుకొని రాబోతున్నారు అనమాట. అండ్ విద్యా వాసుల ఈగో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది ఆహాలో May 17th అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఎట్ ద సేమ్ టైం విష్ణుమూర్తి రూపంలో నేను ఎవరో చూశాను అనుకుంటున్నానండి. శ్రీనివాస్ గారిని, అవసరాల శ్రీనివాస్ గారిని చూడడం జరుగుతుంది. అండ్ అలాగే తనికెళ్ళభరణి గారు అండ్ బ్యూటిఫుల్ డైలాగ్స్తో కూడా ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ తనికెళ్ళభరణి గారు చెప్పిన లాస్ట్ డైలాగ్ అయితే చాలా చాలా బాగుంది. ఒంటరిగా ఎంత సాధించినా చివరికి మిగిలేది ఒంటరితనమే అని. సో యా, సో బ్యూటిఫుల్ శివాని మరొకసారి ఇంకా బ్యూటిఫుల్ కంటెంట్తో రాబోతున్నారు అనమాట. శివాని మీకు మాత్రమే మిమ్మల్ని అనగానే నాకు తెలిసి రైటర్స్ అంతా రెడీగా ఉంటారేమో ఒక డిఫరెంట్ కంటెంట్, సూపర్ న్యాచురల్గా ఉండే కంటెంట్ మీ దగ్గరికి రావడం, రియలిస్టిక్ కంటెంట్. అండ్ మీరు దాన్ని మా వరకు తీసుకొచ్చే విధానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు తోడు రాహుల్ కూడా జాయిన్ అయిపోయారని చెప్పాలి. సో కోటబొమ్మాలిలో ఒక అమాయకమైన పోలీస్ కాప్ రోల్లో చూసాము. అండ్ దీంట్లో మామూలుగా లేవుగా డైలాగ్స్ అసలు. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ May 17th సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి. కానీ ఇలాంటి టైటిల్ దొరకడం చాలా, అంటే ఎంత ఆలోచించారు మణికాంత్ గారు ఈ టైటిల్ గురించి. ఎటు నుంచి చూసినా మీ కాన్సెప్ట్కి, ఏ రకంగా చూసినా ఏ రకంగా చదివినా మీ కాన్సెప్ట్కి సూపర్గా సెట్ అయిపోతుంది. విద్యా వాసు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేమ్స్, వాళ్ళిద్దరి అహం అంటే ఈగో అని పెట్టారు, దాన్ని అలాగే వివాహం అని పెట్టారు. వాళ్ళ మ్యారేజ్లో వచ్చిన ఈగో అనమాట. సో అంటే పైగా ఇంకోటి విద్యా వాసులు అంటే దీన్ని కూడా చదువుకున్న వాళ్ళని కూడా అంటూ ఉంటారు. అలా వీళ్ళిద్దరు చదువుకొని జాబులు చేస్తుంటే వస్తుంది అన్నట్టు కూడా. ఏమో మరి నా బ్రెయిన్ ఎక్కువ పెట్టానో నాకు తెలియదు కానీ, బట్ యా, ఏ రకంగా చూసినా సూపర్గా ఈ కాన్సెప్ట్కి యాప్ట్ అనిపిస్తుంది అనమాట. టైటిల్ దగ్గర నుంచే సూపర్గా మార్క్స్ వేసేసుకొని మన ముందుకు వచ్చేస్తున్నారు. ఓకే, పెట్టడం అయిపోయిందనమాట ఇక్కడ. ఓకే, సో మరి ఇప్పుడు వేదిక మీదకి ఇంత మంచి కంటెంట్ని ప్రోత్సహించిన ప్రొడ్యూసర్స్ని పిలవాలన్నమాట. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం మనందరినీ పలికించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ తన్విక జశ్విక క్రియేషన్స్ ప్రెజెంట్స్ వాళ్ళ సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఆహాలో May 17th మన ముందుకు వస్తుంది. మణికాంత్ గారి దర్శకత్వంలో అండ్ కళ్యాణి మాలిక్ గారి సంగీత సారథ్యంలో ఇప్పటికే కోటబొమ్మాలితో మీరు వెల్కమ్ చేసేసిన సూపర్ డూపర్ హిట్ పేరు అని చెప్పాలి. సో రాహుల్ విజయ్ అండ్ సూపర్ కంటెంట్తో ఎప్పుడు మనల్ని పలకరించే శివాని రాజశేఖర్ మనందరి ముందుకి, సో విద్యావాసుల ఆహంతో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ మహేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ నుంచి మహేష్ గారిని అండ్ అలాగే లక్ష్మీ నవ్య గారిని, వారి సతీమణి లక్ష్మీ నవ్య గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వేదిక మీదకి వచ్చే వాళ్ళని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం వారిద్దరిని. యా, సో కంటెంట్లో మాత్రమే ఈగో ఉందండి. ఈ పర్సన్లో ఈగో ఎక్కడ కనిపించట్లేదు ఇందాక నుంచి నేను చూసినప్పటి వరకు మాత్రం, ఈ ఫోటో ఫ్రేమ్ వరకు మాత్రం. సో బట్ ఎస్, బ్యూటిఫుల్ కంటెంట్తో అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్తో మనందరినీ పలకరించడానికి రాబోతున్న డైరెక్టర్ మణికాంత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విద్యావాసుల అహం అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్. ప్రొడ్యూసర్ గారు అప్పుడు డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు బొకే ఇస్తున్నారు, రండి. ఆయన చెవిలోకి వచ్చి మీరు చాలా అందంగా ఉన్నారని కాకుండా రైటర్ వెంకటేష్ గారిని పైకి పిలవండి అని చెప్పారు. సో రైటర్ వెంకటేష్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించే సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ చంద్ర కిరణ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. చంద్రకిరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఆహా నుంచి శ్రీనివాస్ బాలబొమ్మాల గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. కంటెంట్ టీమ్ ఆహా, శ్రీనివాస్ బాలబొమ్మాల గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ శ్రీనివాస్ గారు ఆహాకి ఇచ్చే కంటెంటే కాదు, మామూలుగా ఆయన స్టేజ్ మీద స్పీచ్లో ఇచ్చే కంటెంట్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. నేను ఆయన స్పీచెస్ కూడా చాలా ఫ్యాన్ని. అండ్ అలాగే తన్విక జశ్విక క్రియేషన్స్ నుంచి సుభాష్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇద్దరు
లింగ 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 లింగడి వద్దు అది నేను పాడాలనుకోవట్లేదు, అంత సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయిన పాటని. ఇప్పుడు మనం విద్యా వాసులాహం దగ్గర ఉన్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ విద్యా వాసుని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. సో రాహుల్, విజయ్ అండ్ శివాని రాజశేఖర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Our director Vijay Garu, request on to the stage, please. Costumes Manisha. Okay. ఓకే, ఎస్. మహేష్ గారు ఎక్కడ నేను మైక్ ఇస్తానో అని ఆయన ముందుగానే పక్కకు వెళ్ళడం జరుగుతుందనమాట. ఆయన నేను మాట్లాడను, మా కంటెంట్ మాట్లాడుతుంది అని చెప్తున్నారు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడాలి, ఆయన ఒక్కరు మాత్రమే అది చెప్తున్నారు. సో ఇప్పుడు సుభాష్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం. యా, అలా అండి. మహేష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ నుంచి కిందకి, సో మీరు మైక్ పట్టుకొని కాస్తంత ముందుకెళ్ళండి. హలో అండి అందరికీ, గుడ్ మార్నింగ్. సో విద్యా వాసులాహం మార్చ్ 17కి మీ ముందు ఆహాలో ఎక్స్క్లూజివ్గా రిలీజ్ కాబోతుంది. సో బేసిక్గా మహేష్ గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. సో అంటే లాస్ట్ మూమెంట్లో నేను కలవడం జరిగింది మహేష్ గారిని. సో నా సైడ్ నుంచి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఓకే. సో తన్విక ఇష్విక క్రియేషన్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఓసాది అని చెప్పి మూవీ నేను ప్రొడ్యూస్ చేశాను. సో సార్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆ రిలేషన్తో సార్ అంటే నా సైడ్ నుంచి మేము కలిసి అంటే పోస్ట్ ప్రొడక్షన్లో వీ వర్క్ టుగెదర్. సో విత్ ద గ్రాటిట్యూడ్ మహేష్ గారు హెస్ గివెన్ మై బ్యానర్ ప్రజెన్స్. సో మూవీ గురించి చెప్పాలి అంటే, సో ఇట్స్ అ వెరీ రామ్-కామ్ మూవీ, అంటే విత్ ఎ వెరీ ప్లెజెంట్ కాంటెంట్ అండి. అంటే కొత్తగా పెళ్ళైన ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే క్యూట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి. సో ఐ హోప్ దిస్ మూవీ will stream with a very good thing in AHA. So I congratulate all the team and thank you Andi. థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లక్ష్మీ నవ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
మహేష్ గారి స్పీచ్ కూడా మీరే మాట్లాడాలి. రండి. హాయ్ ఎవ్రీవన్. ఓకే, మ్యాక్స్ తెలుగులోనే ట్రై చేస్తాను. అది విద్యావాసులహం. సో Vidya Shivani was always my first choice for the film. So, and Vasu Rahul Vijay was a choice for Mahesh actually. So you both were selected by both of us. And we were very, I mean, we never had an option. You were always the first choice for us. And the movie, ట్రైలర్లో చూసే ఉంటారు, చాలా చాలా బాగా వచ్చింది మూవీ. సో May 17th ఆహాలో అందరూ చూడండి. అండ్ ఈ మూవీకి బేసిక్గా నేను చేసిందైతే ఏమీ లేదు, మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course, friends. Friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana, as usual, wonderful songs. And it was really wonderful that you worked with us for this. And Chandrakiran Garu, Venkatesh, all of you. We really love how you worked for the film. Thank you. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరితో మాట్లాడిద్దాం? వెంకటేష్ గారు రైటర్, మీరే కదా? మరి కాదన్నట్టు చూస్తారే. ఆయన ఇగో వల్ల వచ్చిన ఎక్స్ప్రెషన్ అది, పెళ్ళవడం. యా, మీరు అటు ఇటు కాకుండా డైరెక్ట్ వాళ్ళనే చూసి మాట్లాడాలి. ఓకే. సో అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మణికాంత్కి చాలా థ్యాంక్స్, నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ దెన్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళి అయి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికీ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుద్ది. సో ప్లీజ్ డు వాచ్. మీకు ఇక్కడ కనెక్ట్ అయింది చెప్పండి. కొత్తగా పెళ్ళి అయింది కదా మీకు? అది కనెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఇంత యంగేజ్లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. యా, థ్యాంక్ యూ. ఈసారి హెయిర్ స్టైల్కి మొత్తం డబ్బులు ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చంద్రకిరణ్ గారు మాట్లాడతారు. యా, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మా హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది. ఒక డాన్స్ నెంబరు మంచి ఫ్రస్ట్రేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన్ని, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. మీరు అలా ఎలా వెళ్తూ ఆవిడని కొంచెం ముందుకు పంపించడం. మనీషా గారిని, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన మనీషా గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ ఎవ్రీవన్. తన కాస్ట్యూమ్ ఎలా ఉందని చూసారా అంతసేపు? మాట్లాడండి కదా, చెప్పండి ఏం జరిగింది? స్టేజ్ ఫియరా? నాకు కూడా. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ చెప్పండి ఇప్పుడు విద్యావాసుల టీమ్ అందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఎగ్జామ్స్ రాస్తున్నట్టున్నారు, సో దానికి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ విజయ్ గారు మాట్లాడతారు. మనీషా ఇప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది ఆయన చూపిస్తారు. రండి విజయ్. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ద మణికాంత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీరు మాట్లాడుతున్నారు కానీ మైక్లో ఎందుకు రావట్లేదు?
మైక్ దగ్గరికి లేదని అర్థం. మాట్లాడండి విజయ్, కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడరా మైక్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. దట్స్ ఇట్. ఎగ్జామ్స్ బాగా రాశారు, రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అనమాట. నా దగ్గరికి వస్తే బాగానే ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విద్యావాసుల అహంతో మనం ముందుకు వస్తున్నట్టు అనుకుంటున్నాం. మణికాంత్ గారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ. ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యావాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారి కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ, అవుట్ చేస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్. ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోప్పటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతాం అని అన్నాము, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారన్నమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను నారేషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారు స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ ఉపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దెమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు, కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కో డైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫేడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జే పెస్పాటి, జే ఇక్కడ లేడు, వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి, ఇంకా గురు, దుర్గా, సాగర్, అందరూ రావాలి ఫాస్ట్గా. ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు లేకుండా, అంటే సినిమా తీసేసి వెళ్ళిపోతాం, కానీ ఎడిట్ నుంచి, డబ్బింగ్ నుంచి, డిఐ నుంచి, ఫాలో అప్లు 10 మందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్ చేసి, మెసేజ్ చేసి, సినిమా అవుట్లు ఇవ్వాలి. మొత్తం త్రూ అవుట్ వీళ్ళ ఎఫర్ట్సే మొత్తం సినిమా అంతా బయటికి రావడానికి కారణం వీళ్ళే. మనమే ఉంది అసలు షూట్ చేసేసి వెళ్ళిపోతాం. ఆ ఫాలో అప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్
శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి సీక్వెన్స్. బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచే స్క్రీన్ ప్లే మళ్ళీ ఇక్కడ రియల్ టైంకి వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్, ఎందుకంటే అవసరాలు శ్రీనివాస్ గారు ఈ విష్ణుమూర్తి గారు రోల్ అనుకున్న వెంటనే కళ్యాణ్ మాలిక్ సారే వెంటనే ఆయన్ని రిఫర్ చేసి ఒప్పించడం జరిగింది. మే 17న మీరు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం. విద్యావాసుల అహంతో ఒక ఫ్రెష్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. అహం లేకుండానే వస్తున్నాము. క్లీన్ సినిమా అండి. థ్యాంక్ యూ. ఆహాలో ఓన్లీ అన్ ఆహా. సారీ, స్పీకింగ్ ఆఫ్ ఆహా, యాక్చువల్లీ ఆహాతో నా ఫస్ట్ సినిమా తెల్లవారితే గురువారం కూడా ఆహాలోనే స్ట్రీమ్ అయిందండి. బికాస్ ఆఫ్ ఆహా ఓన్లీ నా సినిమా తెల్లవారితే గురువారం చాలామంది జనాలు తెలిసింది. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మై సెకండ్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో కమింగ్ అప్ ఆన్ ఆహా. ఐ రియలీ థ్యాంక్ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఆహా, రాజశేఖర్ గారు, వినోద్ గారు ఫర్ ద పాస్ట్ 1 week 2 weeks నుంచి ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దే ఆర్ పుట్టింగ్ అప్ టు డెలివర్ ద ఫిలిం. ఇట్స్ అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్. ప్లీజ్ వాచ్ విద్యావాసులహం ఆన్ ఆహా, స్ట్రీమింగ్ ఫ్రమ్ May 17th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మణికాంత్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఆహా నుంచి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ అండి. చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాళ్ళు. ఈ పోస్టర్ చూస్తే ఏ లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయింది. ఈగోలో రకాలు ఉన్నాయండి. ఫ్రెజైల్ ఈగో, ఆల్టర్ ఈగో, సెల్ఫిష్ ఈగో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజైల్ ఈగో చూశాను నేను, కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను, కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టే ద్వారా ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దాం అనిపిస్తుంది. ఇందాక డైరెక్టర్ గారు ఎవరో చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి. నేను యాక్చువల్గా మూవీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను, తర్వాత టీంతో చూస్తాను, రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను. సింగిల్గా చూసినప్పుడు, టీంతో చూసినప్పుడు, కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది. టీంతో చూసినప్పుడు పెళ్లి కనోళ్ళు కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి హీరోయిన్ ఇలా చేయకూడదు, హీరో తప్పు టైప్లో మాట్లాడుకుంటున్నారు. రేపు ఫ్యామిలీతో చూస్తాను, ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను, అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా, మా బ్లాక్ అండ్ వైట్ టైంలో వేరే ఈగోస్ ఉండేవి, అవన్నీ మేము మడిసి జోబులో పెట్టుకునేవాళ్ళమి. మా టైంలో ఉన్న ఈగోస్ని కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టేవాళ్ళమి. ఇప్పుడు మీ టైంలో ఈగోస్ కరెక్ట్ ఈగోస్ కాదు. కరెక్ట్గానే చెప్పారు డైరెక్టర్ గారు, ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో. థ్యాంక్ యూ. నేను చెప్పానా పిలిచే ముందే స్పీచ్ మామూలుగా ఉండదని. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో నాకు తెలిసి ఆయన రైటర్, డైరెక్టర్ అని కూడా నేను కమ్ యాడ్ చేస్తాం అనమాట మేము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కళ్యాణి మాలిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. హలో అండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. హిట్ అవుతుందని సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే హిట్ అవ్వాలని కోరుకుంది కేవలం నా ఫ్రెండ్ మహేష్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహి అని పిలుస్తూ ఉంటాను. 15 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సినిమా తీస్తున్నాను అన్నప్పుడు చాలా డిస్కరేజ్ చేశాను, భయపడ్డాను కూడా, ఎందుకు మహి ప్రొడక్షన్లోకి దిగద్దు, చాలా చాలా కష్టం నెక్కుని రావడం అని చెప్పి. బట్ నా మాట వినలేదు, ఫైనల్గా సినిమా తీసాడు. ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. బట్ అందుకని తనకి బెస్ట్ విషెస్, ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి.
తను ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహి, ఆల్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 రీజన్స్ ఫర్ మణికాంత్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా చాలా బాగా తీసావు. చాలాసార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు కానీ మణిరత్నం గారు చాలాసార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ పాటలు విన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్ అండ్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ మణి ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ ఆహా అండ్ మై ఆల్బమ్ త్రూ టీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ గీత ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ శివాని, ఫస్ట్ నేను రాహుల్కి, ఈగో ఇక్కడ కూడా ఈగోనా మీ ఇద్దరిది? ఎవరు మాట్లాడతారు అనేది అక్కడేనా? మామూలుగా లేదు, క్యారెక్టర్లోనే ఉన్నారు ఇంకా. సో వాసు మాట్లాడతారు. సరే, మగాలేగా తగ్గాలి, ఇప్పుడు తగ్గాల్సిందే, తప్పదు. అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం మీ అందరికి నచ్చిద్ది. ఇనిషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక పీడిఎఫ్ పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది. విద్యావాసులహం, మధ్యలో వివాహం అని ఉండింది. అది ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా. ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది, వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం. చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపంగా అనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు. ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు. మీతో ట్రావెల్ అవ్వని ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం టైటిల్ సాంగ్ అంటే పిచ్చి అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే ఒక సాంగ్. యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు. అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డ్యాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో
ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ భయ్య, మణికాంత్ గారు యూనో హీజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా భయ్య అంటాడు సీరియస్గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొకలాంటి మనం ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం. ఆయన అబ్బాయి ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళాయన మణిగారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే సూపర్ అదిరిపోయింది బై షాట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ. ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది. అండ్ దెన్ నౌ విద్యావాసులహం ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి వాళ్ళందరికీ కూడా. అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ అ ఇన్-హౌస్ యాక్టర్ దేర్. ప్రతి ఫిల్మ్ కూడా ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఫిల్మ్ May 17th. ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్లో మంచి చిల్ ఫిల్మ్. ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మర్చిపోయా శివాని గారి గురించి మాట్లాడమర్చిపోయా. సారీ లేదు. అండ్ శివాని గారితో శివానితో ఇప్పుడు సెకండ్ ఫిలిం ఇది రిలీజ్ అయ్యేది మాది. అండ్ మోర్ దెన్ యునో ఫస్ట్లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న ఏంటి ఏం చెప్తాను చాలే ఇదే ఎక్కువ. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేసావు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. సో శివాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 years జర్నీ వీళ్ళ టీం మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, పాటలు విన్నారు. ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహులా. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తను కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను.
ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 వీక్లో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 ఇయర్స్గా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగోలు అవి ఇవి అని, బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు, ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్, వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మహేష్ గారు, రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్స్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహాలో రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్ సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ, చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీఈస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్సిలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది. అయ్యో అయిపోయిందా అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు, చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఎల్లుండి దట్ ఈస్ May 17th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివాని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి నా మైక్ నేను కొంతసేపు మాట్లాడిపోతే బంద్ చేస్తున్నారా? ఓకే, కాదు, ఇంతకీ ఈగో ఉంటే మంచిదంటారా కాదంటారా? అంటే
ప్రతి ఎమోషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది కూడా ఉండాలి. ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉండాలి. ఈగో ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ అన్నీ మోడరేట్గా ఉండాలి. Correct. ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కరెక్ట్. బట్ ఎలాగైనా అంటే ఫ్రజైల్ ఈగో, క్యూట్ ఈగో ఇస్ గుడ్, నాట్ ద సీరియస్ వన్. సో అదే కదా, ఎక్కడ తగ్గించుకోవాలో కూడా తెలియాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోటో ఆప్ కోసం మహేష్ గారిని మళ్ళీ ఒకసారి వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. మాట్లాడడానికంటే ఆయన రారు, మాట్లాడట్లే కాదు, ఫోటో కోసమే. దానికోసం కళ్యాణ్ మలిక్ గారు అండ్ అలాగే ఇంకా విద్యావాసుల అహాన్కి వర్క్ చేసిన వాళ్ళందరూ, కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా వేదిక మీదకి వచ్చారండి. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, కాస్ట్ అండ్ క్రూ అంతా ఎవరైతే ఉన్నారో వారందరూ ఫోటో ఆప్. ఒకసారి మహేష్ గారు మీరు జాయిన్ అవ్వరా? Okay, for Q&A session, after this photo op, we have a Q&A session. ఓకే, చైర్స్ వేసారా? మనకి Q&A సెషన్లోకి మనం వెళ్ళిపోదాం. అండ్ ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ రాహుల్ గారు, శివాని గారు, కళ్యాణి మాలిక్ గారు అండ్ మణికాంత్ గారు అండ్ లక్ష్మీ నవ్య గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటా. అండ్ శ్రీనివాస్ గారిని కూడా. యా, సో May 17th ఆహాలో మనందరినీ పలకరించడానికి విద్యావాసుల అహం మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన Q&A సెషన్లోకి మనం ఎంటర్ అవుదాం ఇంకా సేపట్లో. యా, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సెటిల్ డౌన్ అండి. మణికాంత్ గారిని అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. అలా ఏం లేదు. హలో, ఓకే, నవ్య గారు గో దట్ సైడ్. ఓకే, విల్ స్టార్ట్ వన్స్ శివాని గారు హియర్. ఈలోపు ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. యో విష్. బెటర్. సో ఎలాగో అందరినీ అడుగుతారు కాబట్టి శివాని గారు జాయిన్ అవుతారు. ఏదో వింటున్నా చాలానే పంచులు వస్తున్నాయి అక్కడ నుంచి. మైక్ ఓకే, మిమ్మల్ని అడుగుతారేమో ఫస్ట్ క్వశ్చన్ అని ఇచ్చాను నేను. డైరెక్టర్ గారు ఇక్కడ అవునండి, దాంట్లో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, క్యాష్ ప్రోగ్రాంలో అనుదీప్ గారి లాగా. శివాని గారు వస్తారు, ఈలోపు మనం తను కూర్చోడానికి టైం పడుతుంది కదా. ఇలా మీ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి కదా. సో హాయ్ డైరెక్టర్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని. సో ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అంటే చూస్తుండగానే ఒక్కసారిగా మిస్టర్ పెల్లం అండ్ పెళ్ళైన కొత్తలు ఇవి రెండు కూడా గుర్తుకొస్తాయి అనమాట. అవి చూసిన వాళ్ళకి రాధాగోపాలం కూడా గుర్తు. ఎస్ ఆబ్వియస్లీ. సో అంటే ఎక్కువ మిస్టర్ పెల్లం అంటే మీరు సీక్వెన్స్ ఏదైతే మన శ్రీనివాస్ గారితో తీసుకున్నారో అది మిస్టర్ పెల్లంలో ఉంటుంది. అండ్ ఈగో ఏదైతే ఉంటుందో అది లైక్ పెళ్ళైన కొత్తలో ఉంటుంది. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే
విద్యావాసు అహం అన్నట్టు ట్రైలర్ అయితే అనిపించింది. అండ్ మీ ముందు సినిమా కూడా తెల్లవారితే గురువారం కూడా, అది కూడా పెళ్లి సీక్వెన్స్ తోటే ఉంటుంది. సో మీరు ఈ జోనర్సే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? చాలా ఎర్లీగా పెళ్ళైంది నాకు. ఓకే, అందుకనేమో ప్రాబబ్లీ. సరదాగా అంటున్నాను, అదేం కాదండి. సో రెండింటికి రెండు వేరే రైటర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికి నాగేంద్ర గారు, దీనికి వెంకటేష్ గారు. బట్ ప్రాబబ్లీ నాకు మీరు అన్నట్టు నేను చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలో చాలా ఒక ఎఫినిటీ ఉంది. అట్ ద సేమ్ టైం కృష్ణవంశీ గారు ఒక ఫ్యామిలీ టైప్ సినిమాలు అలాంటివి తీద్దామని ప్రాబబ్లీ నేను విన్నప్పుడు ఏదో కనెక్ట్ అయ్యి పిక్ డిట్ అప్. బోత్ స్టోరీస్ అలా పిక్ అయినాయి. రెండింటికి సంబంధం అయితే లేదండి. అంటే ఐ మీన్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ సెకండ్ ఫిల్మ్ బోత్ ఆర్ డిఫరెంట్. అది జస్ట్ పెళ్లి ముందు ఒక రోజు నైట్ జరిగే సినిమా. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఒక పెళ్ళైన ఒక ఇండివిజువల్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక ఇండివిజువల్ ఎంప్లాయిడ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్స్, వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్ అండి. సో అందుకే పిక్ చేసుకున్నాను అంతే. సో ఆల్ ద వెరీ బెస్ట్. అయితే మేమందరం కూడా చాలా కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది ట్రైలర్ చూడంగానే. సో విజయ్ గారు, సో ఆఫ్టర్ కోటబొమ్మలి వీఆర్ మీటింగ్ అగైన్. సో గుడ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ విత్ అహం. సో చాలా బాగుంది నిజంగానే. ఆవిడ అన్నారు ఇందాక లైక్ చాలా ఈగోలో 0% ఉంటుంది రాహుల్కి అని చెప్పేసి. సో ఆన్ స్క్రీన్ మీకు కూడా బాగానే ఉందని కనిపిస్తుంది, కానీ కనిపించినట్టు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీరు అన్నారు రిఫరెన్సెస్ తీసుకున్నాను వెంకటేష్ గారు లాంటిది చేస్తే బాగుండు అని చెప్పేసి. బట్ యూ మిస్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో అలా ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్న ఉన్నాయా? స్పెసిఫిక్గా అయితే ఏం లేదండి. క్యారెక్టర్ ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చారో వాసు ఇలాంటోడు ఇలా ఉంటాడు, ఓకే ఈ విషయాల్లో వీడిని ట్యాంపర్ చేయకూడదు, చేస్తే మాత్రం బాగా పర్సనల్గా తీసుకొని హట్ అయిపోతాడు. ఇట్ మోర్ ఆఫ్ చిన్నపిల్లోడు యాటిట్యూడ్ అండి అది. అంటే ఇట్స్ లైక్ అ కిడ్ అండ్ విద్య ఇస్ మోర్ మెచ్యూర్డ్. సో ఆ స్పేస్లో ఉంటుంది. అండ్ నాకు మేజర్గా పర్ఫార్మెన్స్కి కానీ వీటికి కానీ రెఫరెన్స్ ఏంటంటే మల్లేశ్వరిలో పెళ్లికాని ప్రసాద్ అనమాట. ఆ వెంకటేష్ గారు అది నాకు భలే ఇష్టం. ఆయన ఫిల్మ్లో ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. బట్ దెన్ సో మేజర్గా రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నానంటే వెంకటేష్ గారు ఫ్రమ్ మల్లేశ్వరి, అది బాగా మేజర్. సో ఇందులో మీకు చాలా స్కోప్ కూడా ఉంది అనిపిస్తుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. సో అండ్ కమింగ్ టు శివాని గారు, హాయ్ అండి. సో చాలా 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 దగ్గరగా ఉంది అనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి, రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యకి. ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు, నేను అడుగుతున్నాను. ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు అట్లా. అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు, బట్ నో అండి. విద్యాకి శివానికి చాలా తేడా ఉంది. శివాని అదో వేరే క్యారెక్టర్, విద్యా బెటర్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. సార్ కళ్యాణి మాలిక్ గారు, సార్ మీకైతే ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ సే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దాకా మీరు చాలా మంచి మంచి మెలడీ సాంగ్స్ ఇచ్చారు. సో వీ లవ్ ఎవ్రీ సాంగ్. ఇందాక రాహుల్ విజయ్ గారు చెప్పినట్టు ప్రతి పాట చాలా నచ్చింది. అండ్ ఇంట్లో కూడా డెఫినెట్లీ దిస్ విల్ బి ఎ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ యా ఇట్ టుక్ మీ సో మెనీ ఇయర్స్ టు ఇటువంటి గుడ్ విల్ సంపాదించడానికి చాలా ఏళ్ళు పట్టిందండి. ఫ్యూచర్లో కూడా ఏ రకంగా కూడా నేను డిసప్పాయింట్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను, చేయనని మాట ఇస్తున్నానండి. కళ్యాణ్ సో మచ్. హాయ్ అండి. హలో అండి. హలో. మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. అంటే ఈ సినిమాకి మీరు పనిచేయడానికి మిమ్మల్ని ఏ పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది? ఏ సినిమాకి పని చేయాలనుకున్నా ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసేది డబ్బు అండి. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో. అండ్ దాని తర్వాతే స్టోరీ ఏంటి, దాని సాంగ్ సిచ్యువేషన్స్ ఏంటి, అవి బాగుండాలని కోరుకుంటాను. బాగుంటే మంచి పేరు వస్తుందని. దానికన్నా ముందు సాటిస్ఫై చేసేది నన్ను ఎప్పుడు కూడా డబ్బు అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, జోక్గా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుండి లేకపోతే అంత బాగుంది ఎంత బాగుందన్నా సరే ఫైనల్గా అమౌంట్ సాటిస్ఫాక్టరీగా రాకపోతే వర్క్ చేయబుద్ది అయితే నాకైతే. సో మై మెయిన్ డ్రైవ్ ఆల్వేస్, మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అంటే మీ మ్యూజిక్ ఎంతో బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు, కానీ మీ దగ్గరికి డైరెక్టర్స్ ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు? ఆపర్చునిటీస్ రావడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మేబీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ లక్ ఇన్ దట్ వే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇది టైటిల్ బాగుందండి సార్.
విద్యావాసులాహం వివాహం కూడా వస్తుంది. అంటే ఫస్ట్ టైటిల్ అనుకున్న తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ విద్యావాసు అని పెట్టారా? ఫస్ట్ విద్యావాసు అని పెట్టిన తర్వాత వివాహం అనేది వచ్చింది? లేదండి, ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక చెప్తున్నట్టు వివాహం అని డైరెక్ట్ వివాహం ఇచ్చేద్దాం అనుకున్నాము. బట్ నేను ఎప్పుడు సాటిస్ఫై, నాకు కొంచెం టైటిల్ స్పిచ్ ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. మీరు తెల్లవారితే గురువారం చూసుకొని ఆ సినిమా జనాల్లోకి ఆ టైటిల్ బాగా వెళ్ళింది. ఐ ఫెల్ట్ లైక్ దీన్ని ఏదైనా చేద్దామని ఫస్ట్ వి.వా.అహం అన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వీళ్ళకి పేర్లు ఇద్దాం, వీకి వాకి హమ్కి హమ్, నువ్వు ఎలాగైతే లాస్ట్ అక్షరానికి హమ్ని అహం అన్నావో అలాగే ఏదన్నా చేద్దామని చెప్పి చూసారు. చాలా కాన్సెప్ట్ ఏది విద్య వరుణ్ అనుకున్నాం ఒకసారి, అబ్బాయి ఏది సెట్ అవుదా. ఒకరోజు నైట్ ఏంటది సేమ్ వెంకటేష్ గారి సినిమా, అరే వాసు వాసు అని అంటుంటాడు ఏదో సినిమాలో, అక్కడ గుర్తొస్తే వాసు సెట్ అవుద్దేమో అనుకున్నా, తక్కువని విద్య వాసు అహం అని వచ్చింది. దాని తర్వాతే టైటిల్ నుంచే వచ్చింది. ఇంకా యాక్చువల్లీ టైటిల్ వల్లే ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అనుకుంటున్నాను. ఓకే, అంటే పెళ్లి తర్వాత జరిగే స్టోరీ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏముండబోతుంది సార్? కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా ఇన్ ద సెన్స్ కంటే కూడా న్యాచురల్గా రిలేటబుల్. అంటే ఇందాక మా రైటర్ అన్నట్టు పెళ్లి కాలంలో వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, అంటే పెళ్ళి అయిన వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు. రిలేటబిలిటీ ఈజ్ కొత్తగా ఏంటని అంటే అట్లీస్ట్ మోడర్న్, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న మ్యారేజెస్ సిస్టమ్ వేరు, ఇప్పుడున్న సిస్టమ్. వెన్ ఐ సే సిస్టమ్ ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ అ వెరీ నెగిటివ్ ఆర్ వే, బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న మ్యారేజెస్ హౌ టు డీల్ విత్ దేర్ యాక్చువల్ ఈగోస్. ఇంతకు ముందు అయితే వేరే అండి. సో ఇప్పుడు ఏంటి అని అంటే, సో బోత్ అట్లీస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ బోత్ ఆర్ ఎర్నింగ్, బోత్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ జాబ్స్ అండ్ ఆల్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎస్పెషల్లీ దేర్ ఈగోస్ ఆర్ ఆల్టర్ ఈగోస్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగా ఒక హ్యాపీ మ్యారేజ్ని లీడ్ చేయాలన్నది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్లీ సినిమా వచ్చాక తెలుసు, బట్ నాట్ జస్ట్ ఈగో అండి. సినిమా మొత్తం ఒక వర్డ్లో చెప్పాలని అంటే పరస్పర గౌరవమే వివాహానికి పునాది. మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్. అది మా సినిమా లైన్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. వెన్ యూ వాచ్ ద ఫిలిం యూ విల్ గెట్ టు నో ఇట్. ఓకే, అంటే ట్రైలర్ చూస్తే ఈగోలతో గొడవ పడేది, లాస్ట్లో పెద్దలు కూర్చోబెట్టి కలిపేది ఇలా అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ అలా ఆ ప్యాటర్న్లో కట్ చేసాం, కానీ నాట్ జస్ట్ దట్, దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆల్. అంటే దెర్ ఓన్లీ వాచింగ్, బట్ దేర్ నాట్ యాక్చువల్లీ ఫ్రంట్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ యూనో సెట్టింగ్ దర్ రిలేషన్షిప్ రైట్. ఏదున్నా సరే వీళ్ళ స్వయం కృతాపరాధమే, ఏదున్నా సరే వీళ్ళ ఓన్ దాన్ని ఏమంటారు డిసిషన్స్ వల్ల వచ్చేదే, కానీ ఫ్యామిలీ ప్లేస్ యూనో బ్యాక్ సీట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివాని గారు. హాయ్ అండి. కోట బొమ్మల పిఎస్లో అక్కడ లవ్ చేసుకున్నారు, ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది? అవునవును, అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్గా జరిగింది, బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది. సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్, లైక్ ఫ్రాక్చర్ అయింది. సో దానివల్ల అటు ఇటు అయింది, అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి, బట్ ముందు అది వచ్చింది, తర్వాత ఇది వస్తుంది. ఓకే, అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించిందండి? ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్ వాజ్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి. అంటే లైక్ చాలా సింపుల్గా మీకు లైఫ్ ఇస్ వెరీ సింపుల్, రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవ్వనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు. యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్, ఎనీ రిలేషన్షిప్ ఇస్ వెరీ వాల్యుబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ. సో చేస్తున్నంతసేపు చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది. బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఇట్స్ ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం. ఇది ఒక నార్మల్గా డే టు డే మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలాగో, లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు, ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, అయిందా? సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు, అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు. సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు, వెదర్ ఒక లెసన్ గానో లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్. ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా? డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి,
మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి. దాన్ని మీరు క్లీన్గానే అర్థం చేసుకోవచ్చు, డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్. టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయండి. అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడిన సినిమా కాదు. సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు. ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది. క్లీన్గా చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే అండి, షూర్. డైరెక్టర్, ఈ సినిమా ఓన్లీ ఆహా కోసం అనుకుని తీసారా లేదా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుని తీసారా? ఆహా కోసం అంటే నాకు యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్లీ థియేటర్ రిలీజ్ చేయాలంటుంది. బట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మాత్రం దే వాంటెడ్ టు బీ ఏ ఓటీటీ ఫిల్మ్. ఓకే. రాహుల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ట్రైలర్ అండ్ టీజర్ రెండు బాగున్నాయి. 2 మైకులు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రైట్, అంటే కోటబొమ్మలో చూసుకుంటే మీ ఇద్దరు కపుల్ పేరు ఇంకా కాసేపు చూస్తే బాగున్నాను అని అనుకున్నాం. అండ్ మీలో కూడా కామెడీ టైమింగ్ చూడాలనుకున్నాం. సో ఇందులో బాగా కనిపిస్తుంది. బట్ ఎవ్రీ మూవీ చూసుకుంటే అంటే ఒక కీ పాయింట్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవడానికి. దీంట్లో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అంటే మీరు అన్నట్టు ఐ వాంటెడ్ టు అ ఫన్ ఫిల్మ్ అండి. ఎప్పటి నుంచో ఒక హెడ్ స్పేస్లో ఉండి ఒక ఫన్ ఫిల్మ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి అని చెప్పేసి నాకు చెప్పినట్టు కూడా. సో మేజర్ ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు యాప్ట్గా ఉంటుంది, బాగుంటుంది, చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేదానికి, మా అమ్మ లాంటి వాళ్ళు సరదాగా ఇంట్లో కూర్చొని చూసేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అండ్ వాసు అనేవాడు బాగా నచ్చాడు. ఎందుకు చిన్న అమాయకత్వం, తెంగరతనం, ఈగో వాళ్ళలో ఉన్నది. సో అండ్ బ్యూటిఫుల్ టీమ్. యా అంతేనండి, పెద్ద రీజన్స్ ఏం లేవు. కథ విన్నాను, ఫెల్ట్ ఓకే ఇది వర్కౌట్ అవుద్ది, మన ఫిల్మోగ్రఫీలో ఇలాంటి సినిమా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, ఇంకా చేస్తాను అంతే. రైట్, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు హెల్మెట్ వాడాలా వద్దంటారు? పర్సనల్ చాయిస్ అండి. అంటే వెళ్ళినప్పుడైతే డ్రైవింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అందరూ హెల్మెట్లు వేసుకోండి. అది బైక్ డ్రైవింగ్, లేకపోతే యాక్సిడెంట్లు అయితే. రాహుల్ అన్న, నమస్తే నమస్తే అన్న. ఎవ్రీ వన్ ఆడియన్స్ ఆర్ జస్ట్ షార్ట్ లిస్టింగ్ హై బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ అబౌట్ సమ్ బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్ థింగ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాలీవుడ్. బట్ ఇలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ ఆల్రెడీ రొటీన్ అయిపోయి ఎవరు అంత షార్ట్ లిస్ట్ చేయట్లేదు కదా. రాహుల్ విజయ్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి వస్తే మాటలు మీరేం చెప్తారు? అలా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అండి. అలా ఏముండదు. ఫిల్మ్ అన్నది ఎనీడే యునో డజంట్ పాతదా కొత్తదా అని ఏముండదు అనుకోండి. ఈ టైంలో ఈ ఫిల్మ్ కనెక్ట్ అయిందా లేదా అంతే, సింపుల్గా. మీకు ఇట్ కెన్ బీ అ లైన్, కెన్ బీ అ ఓల్డ్ లైన్, బట్ దెన్ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్తాం అన్నదే యునో దట్ మ్యాటర్స్. అండ్ ఐ బిలీవ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఎప్పుడైతే మీరు మనం తిప్పి కొడుతున్న 4-5 కథలు ఉంటాయి, అది ఎంత కొత్తగా చెప్తాం అన్నదే డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ హూ ఎవర్ ఇట్ ఇస్. సో ఐ బిలీవ్ నేను చేసే ప్రాజెక్ట్స్ కానీ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, ఇప్పుడు జరిగేవి నెక్స్ట్ కూడా ఐ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్. ప్రతిదీ కూడా ఒకటే బిలీఫ్తో చేస్తా. ఇది జనాలకి నచ్చిద్దా లేదా అన్నది అది మన చేతిలో ఉండదు. మనకి ఫస్ట్ నచ్చింది, ఓకే వీఆర్ హ్యావింగ్, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో ఆన్ స్పాట్ ఒక మంచి టైం స్పెండ్ చేస్తున్నావా లేదా, మనం ఫస్ట్ ఎంటర్టైన్ అవుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావా, అంతే మ్యాటర్. అక్కడ వరకే ఉంటుంది. అండ్ దెన్ అది ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ హియర్. పెద్దగా ఏం ఆలోచించట్లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది చాలు నాకు. హ్యాపీ ఫేస్. థ్యాంక్ యూ. శివాని గారు, యువర్ అంటే హీరోయిన్ కంటే యువర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేది, అంటే బికాస్ ఆఫ్ యువర్ లుక్స్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళు? అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇంతవరకు ఈ మూవీలో కనిపించినంత గ్లామరస్గా నేను ఎక్కడా కనిపించలేదు, టు బి ఆనెస్ట్. అన్నిట్లో ఇంకా న్యాచురల్ లుక్, డల్ మేకప్ లుక్ అట్లానే వచ్చింది. దాని గురించి కాదు మరి ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు. టు బి అంటే నేను ఇన్స్టాలో ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. సో థ్యాంక్ యూ. నాకన్నా మా సిస్టర్ షీఈస్ అ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు. షీఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా. బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్లు రాసుకునే టైప్ అమ్మాయి. నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం. నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంతా యాక్టివ్గా ఉంటాను. నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో, నేను ఇంకా అప్లోడ్ చేయకుండా. సో ఐఎమ్ దట్ బ్యాడ్. సో మీరు నన్ను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ ట్రై టు డూ బెటర్ అట్ దట్. బట్ ఐ థింక్ దే లైక్ ఇట్.
ఇంకా టు బి ఆనెస్ట్ ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిలిం నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో. మోర్ కలర్ఫుల్గా, మోర్ వైబ్రెంట్గా కనిపిస్తాను. సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఐ హోప్ సో. So, hi team. I'm Anjali from TFPC and my question is Director Garki. సో బేసికల్గా కపుల్స్ ఈగో మీద ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ వచ్చాయి, అంటే త్రూ అవుట్ ద మూవీ కాదు కానీ కొన్ని పాయింట్స్ వచ్చాయి. లైక్ పెళ్ళైన కొత్తలో మన జగపతి బాబు గారు, ప్రియమణి గారి కాన్సెప్ట్. సో కొంచెం నాకు చూసినప్పుడు ఆ ఫ్లేవర్ అన్నది కొంచెం టచ్ అవుతున్నట్టు అనిపించింది. సో మీరు బేసికల్గా ఈ పాయింట్ అన్న ఈగో అన్న పాయింట్ తీసుకొని విద్యావాసుల్ని తీసుకురావడానికి కారణం ఏంటి? స్క్రిప్ట్ అండ్ ఫస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను కూడా ఫస్ట్ ఎప్పుడైతే స్క్రిప్ట్ విన్నానో ఇట్ గాట్ మీ ఎక్సైటెడ్. చాలా బాగా అనిపించింది. రిలేటబిలిటీ ఉంది కదా, ఎందుకు చేయకూడదు, వై కాంట్ వి సే ఇట్. మీరు అన్నారు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇందాక ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏదో మాట్లాడతాను. నేను విష్ణుమూర్తి రోల్ అనుకున్నప్పుడు ఇట్ కేమ్ యాజ్ ఆర్గానికల్లీ వచ్చింది, మేమేమి ఇష్టపడాలని చూద్దాం. బట్ నేను యాక్చువల్లీ ఆమెని గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుందాం బాగుంటుంది, అట్లీస్ట్ ఆ కనెక్టివిటీ ఉంటుందని వెళ్ళి అడిగితే బాపు గారికి ప్రామిస్ చేశాను మళ్ళీ విష్ణుమూర్తి రోల్ వేయనని అని చెప్పి అని అన్నారు. మరి చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా. ఎందుకంటే ఒకవేళ ఉంటే నేను ప్రాబబ్లీ అసలు ప్రొడ్యూసర్స్ కానీ ఆ పాయింట్నే సెల్ చేసుకుని మూవీ సెల్ చేయడానికి ఒక మీడియం ఉండాలి. సో మేము ఆ ఈగో అనేది మీడియం కింద ఇట్స్ వీఆర్ నాట్ హైలైటింగ్ ఈగో అని మొత్తం అయిన, బట్ ఉన్నదాన్నే ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుందండి, ప్రతి కపుల్లోనే ఉంటుంది. బట్ ఆ ఈగో వాళ్ళ పెళ్ళి రిలేషన్ మీద ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది ప్రాజెక్ట్ చేస్తూ చూపిస్తున్నాము. సో బేసికల్గా ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు అంటే మేల్ ఆర్ ఫీమేల్ కావచ్చు, ఎక్కువ ఫీమేల్ డామినేట్ చేసినట్టు చూపిస్తూ ఉంటారు. సో మీరు ఎలా చూపించారు? ట్రైలర్ వరకు అయితే నాకు అనిపించింది ఎక్కువగా శివాని గారే డామినేట్ చేస్తున్నట్టు మీరు చూపించారు. సో ఎలా తీసుకోవచ్చు? లేదండి ఏంటేంటి తొక్కేశారంటే సో అలా ఏం లేదండి. ఆబ్వియస్లీ ఇది విద్యా అహం కాదు, విద్యా వాసుల అహం. సో డెఫినెట్లీ ఇద్దరికి ఉంటుంది, దెబ్బ ఉంటుంది. సో కావాలనే ట్రైలర్లో వాసు గారిని తొక్కేశారు. మరి క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా హౌ ఇట్ టర్న్ అవుట్ అన్నది. ఓకే లేడీస్ ఫస్ట్ అంటారు కదండి, లేడీస్ ఫస్ట్ కదండి. సో మై నెక్స్ట్ క్వశ్చన్ శివాని గారు మీకే. సో అంటే లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు. అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం, అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి, చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి, అలాంటిది ఏదైనా ఒక మూమెంట్? డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో. బట్ మమ్మీ విద్యాకి ఎంతో కొంత ఈగో ఉంటుంది, మమ్మీకి అయితే అస్సలే ఉండదు. సో డాడీ ఈజ్ లైక్ వాసు, చైల్డ్ లైక్. సో మమ్మీ వచ్చేసి ఆవిడ గురించి సపరేట్గా బుక్ రాయచ్చు. ఆవిడ ఓపిక గురించి ఆవిడ నో ఈగో నథింగ్, లైక్ ఓన్లీ లవ్. డాడీది కూడా ఓన్లీ లవ్, బట్ ఆ చిన్న చిన్న చిలిపి గొడవలు ఆయన చేస్తూ ఉంటారు. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శివాని గారు దిస్ సైడ్. హాయ్. సో డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ సెట్టింగ్లోనే యాక్సెప్ట్ చేశా అన్నారు కదా, సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చి ఇది యాక్సెప్ట్ చేశారు? టు బీ వెరీ ఆనెస్ట్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ. సో వీ వాంట్ టు డ్రెస్ యూ అప్ లైక్ దిస్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అటైర్ ఏంటి అంటే శారీ అని చెప్తాను. సో మా మమ్మీ నుంచి చూసి చిన్నప్పటి నుంచి నాకు చీరలు అంటే అంత ఇష్టం. సో ఆయన ఫస్ట్ నాకు పీడిఎఫ్ అంతా చూపించినప్పుడు ఇది విద్యా క్యారెక్టర్, విద్యాని మొత్తం ఇలా చూపిస్తామన్నా అంటే శారీ అంత కలర్ఫుల్గా ఉంది, అంత చూసి ఫస్ట్ మనం బాగా రెడీ అవ్వచ్చు ఈ సినిమాలో, న్యాచురల్ లుక్ ఆర్ టౌన్స్, లేకపోతే ఒక సాడ్ నేను కోటబొమ్మలి మీరు చూస్తుంటే అది ఇన్నోసెంట్ విలేజ్ అమ్మాయి భయపడుతూ ఉండే క్యారెక్టర్. అద్భుతం తీసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్, అందులో ఎక్కువ సల్వార్లు ఎట్లాగా, అది మోర్ ఏమనాలి టామ్ బాయిష్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ. సో
ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు, అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్, దీస్ ఆర్ ఆల్, అండ్ కళ్యాణి మల్లిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్. నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి, తప్పకుండా మనకు 2-3 హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ, అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు. సో ఇవన్నీ పాయింట్స్. సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటారు అంటే థియేటర్ కన్నా? నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓటీటీ నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు. నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ ఆన్ ZEE5, అది తప్ప మిగతావన్నీ థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే. బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి. అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు. ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకుంటా. సో ట్రైలర్లో చెప్పారు కదా స్టార్టింగ్లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని. రియల్ లైఫ్లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మమ్మీ డాడీ, నాకు ఆ ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం. లైక్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ. సో బట్ ఐఎమ్ నాట్, దాన్ని ప్లాన్ చేయలేము మనం. ఇట్ షుడ్ హ్యాపెన్. ఎవరు ఒక హరిలో అయితే లేరు, మమ్మీ డాడీ కూడా హరిలో లేరు, మేము హరిలో లేము. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కెరియర్ రైట్ నౌ. సో అది చూద్దాం ఎప్పుడు అవుతుందో. బట్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ. రాహుల్ విజయ్ గారు, విద్యావాసుల అహం, ఈ ట్రైలర్ చాలా యాప్ట్ ఉందండి ఈ టైటిల్ అనేది. సో యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ చాలా ఆడియన్స్ చూశారు. అంటే వెడ్డింగ్ రిలేషన్షిప్స్ కానీ, డ్రామా కానీ, రామ్ రిలేషన్స్ కానీ ఇట్లాంటివి చూశారు. సో ఆల్రెడీ ఇట్లాంటి చూసినప్పుడు ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పాయింట్ ఈ స్క్రిప్ట్లో మీరేం చూశారు? కొత్తగా అన్నది అంటే దాని మీద పెద్ద ఫోకస్ ఏం లేదండి. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ ఓల్డ్, అలాగా అదేం ఉండదని బిలీవ్ చేస్తాను నేను. యూనో ఎవ్రీథింగ్ అంటే ఒక ఎంటర్టైనర్ అంతే. ఏమంటావు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం అనిపించింది, చేస్తాం వెరీ సింపుల్గా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ. సరదాగా చూసుకునే దానికంటే మనం ఇట్ ఇస్ లైక్ ఒక రీవిజిట్ చేసేదానికి మళ్ళీ ఒక ఫిల్మ్. అంటే యూ మైట్ మిస్ ఫిల్మ్స్ లైక్ మల్లేశ్వరి ఆర్ సంథింగ్, అలాంటి ఒక చిన్న రామ్ కామ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అంతా కొంచెం యాక్షన్ ఆ స్పేస్ వస్తుంది కదా. ఐ వాజ్ లైక్ ఓకే, వై నాట్ వీ డూ ఫ్యామిలీ ఫిల్మ్, బాగుంటుంది జనాలు చూసేదానికని చాలా సింపుల్గా ఆలోచించి చేసాం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇట్ ఇస్ నాట్ లైక్ వీఆర్ హిట్టింగ్ ద థియేటర్స్, ఈ థియేటర్లో వచ్చి చూడాలి, అది కూడా వీఆర్ కమింగ్ టు యూ. ఒక ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ద్వారా సరదాగా మీ ఇంటికి మేము ఒక ఫిలిం చేసుకొని వస్తున్నాం. అండ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ ఆడియన్స్ చాలా మంచి అప్రిసియేషన్ దొరుకుతుంది ఏమంటాం జనం నుంచి అని చెప్పేసి. అండ్ అంతే, అంటే న్యూగా అంటే పెద్దగా ఇట్స్ అ స్టోరీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ డెకేడ్స్గా. ప్రతి ఇంట్లో ఇంతకుముందు వచ్చిన కదే, నేనేం కొత్తగా వచ్చే కథ అని చెప్పేసాను. బట్ ఇన్ అ వెరీ న్యూ వే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఒక కొత్త కోణంలో చెప్పాలి, ఒక చిన్నగా ఇంట్లో జరిగే ఒక కథ ఇద్దరి మధ్యలో. సో ఇట్ విల్ బీ వెరీ నైస్ సీయింగ్ దిస్ యంగ్ కపుల్ టుగెదర్, మంచి ఆడియోతో, మంచి విజువల్స్తో. అంతేనండి. ఈ సినిమాలో చూస్తే రైటింగ్ పరంగా చాలా బాగుంది, అంటే కొత్తగా తీశారు. ఐ మీన్ అంటే కొంచెం వల్గారిటీ లేకుండా చాలా ఫ్రెష్గా డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ గురించి చెప్పండి. మీకు ఫేవరెట్ డైలాగ్ ఈ మూవీలో? చాలా ఉన్నాయి. ఏదేదే మద్యం అలవాట్లేదంటే మధ్యాహ్నం అలవాట్లేదు అంటాడు. సో ఆల్ ది కొన్ని ఇలాంటి పంచెస్ ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అండ్ దర్ లాట్ ఆఫ్ పంచెస్. యాక్చువల్లీ చాలా మోనోలాగ్స్ కూడా రాశారు ఈ ఫిల్మ్లో. ఈగో మీద కానీ చాలా మోనోలాగ్స్ ఉంటాయి. రేపు మీరు ఫిల్మ్ చూసినాక అవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా మెమరీ కొంచెం వీక్ అండి, ఏమనుకోకండి, నేను డెలివరీ చేసి మర్చిపోతా అలాగా. శివాని గారు, కోట బొంబాయిలతో మేము ఇద్దరు హిట్ పేర్ చేశారు, మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు. సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది పేరు? అది మీరే చెప్పాలి ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని. బట్ ఇట్స్ వెరీ, మాకు బికాజ్ వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ అ లాంగ్ టైమ్, చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్. కానీ ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఎవరైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఎవరైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు. బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు. సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం. సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్
బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే. సో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేస్తారు. మీరే చెప్పారు ఇందాక 2 years 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. సో మీకు నచ్చిన బాగా ఫేవరెట్ మూమెంట్ ఏంటి షూటింగ్లో? విద్యావాసులహం అప్పుడైతే ఆర్ఎఫ్సి స్కెడ్యూల్, అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని. సో ఆర్ఎఫ్సి స్కెడ్యూల్, సో ఎక్కువ రోజులు అక్కడే పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కలిసే పనిచేస్తూ, దేవర్ టైమ్స్ వేర్ కోటబొమ్మాలి అండ్ విద్యావాసులహం సేమ్ డే షూట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ విద్యావాసులహం ఫినిష్ చేసుకొని నైట్ వెళ్ళి కోటబొమ్మాలి చేసి, సో ఆ ఒక 15 days ఆర్ సంథింగ్, దట్ పీరియడ్ వాజ్ వెరీ నైస్. లైక్ చాలా we shared a lot of things, we became good friends and shooting back to back, and అక్కడ ఆర్ఎఫ్సిలో మొత్తం టీం అంతా కలిసి పనిచేయడము, కలిసి భోంచేస్తాము, కలిసి ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాము. సో చాలా ఐ రియలీ లవ్ దట్ పీరియడ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ పీరియడ్. హాయ్ అన్న, విజయ్ అన్న. అన్న, అంటే మీరు చేసిన మూవీస్లలో ఇప్పుడు అప్కమింగ్ ఆల్రెడీ ఎదుగుతున్నారు, రీసెంట్గా కోటబొమ్మలు కూడా మంచి సక్సెస్ అయింది. బట్ ఎవరికైనా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఉంటుంది, బట్ ఓటీటీకి రావడం కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు అంటే అప్కమింగ్ స్టేజ్లో మళ్ళీ ఓటీటీకి రావాలని డిసైడ్ అయ్యారు? అలా ఏం లేదండి స్పెసిఫిక్గా. ఇఫ్ యూ సీ ఆ కెరియర్ చిన్న బ్రేక్ వచ్చింది నాకు ఓటీటీలోనే వచ్చింది. చూసుకుంటే కుడియడం అయితే అనే సిరీస్ ఏదైతే ఉందో అదే నాకు బ్రేక్ అనమాట. సో అది చూసే నాకు కోటబొమ్మాలి అని ఒక ఫిల్మ్ వచ్చింది, గీతార్ట్స్లో థియేట్రికల్ రిలీజ్ దొరికింది. సో నాకు ఈ ఏమంటాం ఓటీటీ థియేటర్ ఈ బౌండరీస్ మెంటల్గా అయితే అసలు ఏం లేదు. ఫర్ మీ కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్, ఓ మంచి ప్రాజెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తుంటే నేను నెక్స్ట్ ఒక షో కూడా చేస్తున్నా, ఆర్కా వాళ్ళకి హాట్స్టార్లో షో జరుగుతుంది. సో అది హాట్స్టార్కి వస్తుంది అండ్ ఐఎమ్ డూయింగ్ అనదర్ థియేట్రికల్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఏమంటాం డిఫరెన్స్ లేకుండా వెళ్ళాలి అన్నదే నాకు. అంటే మన జనరేషన్లో ఇట్ షుడెంట్ యునో లిమిటెడ్గా ఉండకూడదు. యునో దీనికే ఉన్నామంటే చాలా లిమిట్ అయిపోతాం. యాజ్ అన్ యాక్టర్ యూ కాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ యునో డెలివర్ యువర్ బెస్ట్. కొన్నే చేయగలుగుతాం. థియేటర్ అంటే కొన్ని కాంప్రమైజ్లు ఉంటాయి. ఒక ఐ మెంటలీ బిలీవ్ ఎప్పుడైతే బౌండరీ బ్రేక్ అవుద్దో యూ కెన్ డెలివర్ మోర్ కంటెంట్, యూ కెన్ పర్ఫార్మ్ మోర్ అని చెప్పేసి అనమాట. అండ్ అది నేను ఫాలో అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ డూయింగ్ ఇట్. శివాని గారు, మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఇందులో ఏమన్నా చేశారా? డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉందా? ఇందులో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయనకు మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఇచ్చుంటే చాలా బాగుండని మా ఫీలింగ్. డైరెక్టర్ గారు, మరి మీరు కూడా శివాని గారికి ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇస్తే చాలా బాగుంటుంది. Part 2లో వస్తుంది. అందులో అసలు ఆ పాటలు ఇవి లేరు. నేను డ్యాన్స్ ఆడుతున్నారు, నాకు డ్యాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సిటీ నుంచి ఆర్ఎఫ్సికి వచ్చి ఓ 2 స్టెప్లు వేసి మరి వెళ్ళారు. అదే. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విద్యావాసులహం టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఆహాలో May 17th మిమ్మల్ని అందరినీ పలకరించడానికి విద్యావాసులహం వస్తుంది. డెఫినెట్గా ఇంట్లో చాలా చల్లగా ఎంటర్టైన్ అవ్వండి ప్రశాంతంగా. అండ్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.